అందరికి నమస్కారం. సువేందు అధికారి ఈ మధ్య కాలంలో రాజకీయ వర్గాల్లో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి అత్యధిక ప్రచారం జరుగుతున్నటువంటి పేరు సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రాక్షస మమతా దీది రాక్షస కోటను బద్దలు కొట్టినటువంటి యోధుడు కాబట్టి వీరి గురించి ఈ రోజు యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత అయితేనేమి, రాజకీయ వర్గాలు అయితేనేమి వారి గురించి చర్చించుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ 206 స్థానాలను కైవసం చేసుకోవడం కోసం ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి సువేందు అధికారి. ఈరోజు వారు పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యేలుగా విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలోన అధికారంలోకి రావడం కోసం పనిచేసినటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ యొక్క పోరాటాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుంటాం. వారు 1970లో జన్మించారు. వారి యొక్క రాజకీయ జీవితాన్ని యువకుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వారు ప్రారంభించడం జరిగింది. ఆ పార్టీలో ఉన్నటువంటి విధానం నచ్చక వారు 1998 నుంచి 2020 దాకా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోన క్రియాశీలకంగా ముఖ్యంగా పనిచేయడం జరిగింది. ఒకనొక సందర్భంలోన ఈ టీఎంసీ పార్టీని భవిష్యత్ కాలంలో నడిపించేటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ముక్త కంఠంతో సువేందు అధికారి అనే పేరు చెప్పేటువంటి స్థాయి కాదు, నెంబర్ 2 స్థాయిగా దాకా వెళ్ళినటువంటి వ్యక్తి సువేందు అధికారి గారు. అయితే ఇది నచ్చని ఇది ఎలాగైనా కానీ ఈ పార్టీ యొక్క పగ్గాలు నా మేనలుడికి ఇవ్వాలనే ఆలోచనతోన ఒక వ్యూహాత్మకంగా వారిని పార్టీలో అవమానపరుస్తున్నటువంటి సమయంలోన 2020లోన టీఎంసీ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీని స్వీకరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో సువేందు అధికారంలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణం వచ్చి భారతీయ జనతా పార్టీ వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈ సందర్భంలో 15 సంవత్సరాల కాలంలో దీది అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా తీసుకుపోయినటువంటి వ్యక్తి సువేందు అధికారి గారు. అటువంటి వ్యక్తి ఈ రోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతుండడంతో ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు.